ఈ నెల నీ జీవితము మారాలి, ఈ రోజున నీ కుటుంబము మారాలి, నీ కొడుకు జీవితము మారాలి, నీవు కట్టబడాలి, నీ కుటుంబము కట్టబడాలంటే దేవుని సన్నిధిని, ప్రసన్నతను, దేవునిలో క్రీస్తులో నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. అందరూ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించండి. ఓ ఎప్పుడు వేరే మాదిరి కాదు, ఈ ఇతర మందిరాల మాదిరిగా కాదు. ఇక్కడ యెహోవా రోషము కలిగిన దేవుడైన యెహోవా దేవుడు నివసిస్తున్న ప్రాంతం ఇది. ఓ భయంకరుడైన దేవుడు, రోషము గల యెహోవా దేవుడు నివసిస్తున్న ప్రాంతం ఇది. ఓ ఆయన స్థలం ఇది, ఆయన నివాస స్థలము, అగ్ని వంటి దేవుడు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చావయ్యా. తొట్టిల్లనివ్వాలేదు, తోడుని నడిపించావు. తొట్టిల్లనివ్వాలేదు, తోడుని నడిపించావు. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. తొట్టిల్లనివ్వాలేదు, తోడుని నడిపించావు. తొట్టిల్లనివ్వాలేదు, తోడుని నడిపించావు. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి. నువ్వు పాట పాడుతుండగా నీ జీవితంలో చెలరేగిన ప్రతి తుఫాను వణిగిపోతుంది. నీ జీవితంలో రగులుతున్న ప్రతి ఒక్క అపవాది కుట్రలు, తతంత్రాలు లయమైపోతాయి. పొగడి పాడి ఆయనను స్తుతించినప్పుడు నీ స్థితి మారబోతుంది. నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు పాడినప్పుడు నీ పరిస్థితి మారబోతుంది. ఓ పరలోకం నీ కొరకు దిగి వస్తుంది. పరలోక సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది. పగడద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా,
నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా రిఖల రవర షదల ఖరబాబా ఓ నీ కన్నీరును చూచువాడు నీ కన్నీటిని తుడుచువాడు యేసు దేవుడు నీ కరం పట్టి నడపబోతున్నాడు నీ కరాన్ని పట్టి నీ చెయ్యి పట్టి నడిపించువాడు యేసు దేవుడు ఓ నువ్వు ఎప్పుడైతే పొగడి పాట పాడి దేవుని స్తుతిస్తావో దేవుని ఆరాధిస్తావో యేసును ఆరాధిస్తావో యేసును స్తుతిస్తావో అప్పుడు ప్రతి పెను తుఫాను అణిగిపోతుంది ప్రతి సముద్రము నీ కాళ్ళ క్రింద ఉంటుంది ప్రతి ఒక్క సమస్యను ప్రభు తొలగిస్తారు ఓ దేవుని సన్నిధి చేత ఓ ఇన్ని నెలలు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు కొందరు హృదయాలు ఎంతగానో గాయపరచబడి కొందరు హృదయాలు ఎంతగానో కన్నీటి చేత వేదన చేత ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇన్ని నెలలు వస్తున్నాము ఇన్ని వారాలు వస్తున్నాము దేవుడు మా ఎడల కార్యం జరిగించట్లేదని ఎవరైతే నిరాశ కలిగి ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విన్నాడు దేవుడు నీ కర్రము పెట్టి నీ చేయి పెట్టి నడిపించబోతున్నాడు నీ పట్ల గొప్ప కార్యాన్ని నెలలో జరిగించబోతున్నాడు మునుపెన్నడు చూడని అద్భుతమైన విడుదల నీ కుటుంబంలో జరగబోతుంది మునుపెన్నడు చూడని ఆశీర్వాదము నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు సింహపు నోటికి నిన్ను అప్పగింపడు అవిశ్వాసపు నోటికి నిన్ను అప్పగింపడు అన్యుల నోటికి నిన్ను అప్పగింపడు నిన్ను సిగ్గుకు అప్పగింపడు నిన్ను అవమానానికి అప్పగింపడు నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను హెచ్చించు దేవుడు నిన్ను నమ్ముకున్న దేవుడు రెట్టింపు ఘనతను అనుగ్రహించు దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టబోతున్నాడు ఓ ఆయన సన్నిధి ఎవరైతే అనుభవిస్తున్నారో ఎవరి సన్నిధిలో మీరు ఉన్నారో తెలుసుకొని క్రీస్తు యేసు సన్నిధిలో అభిషేకము కలిగిన సన్నిధిలో పరిశుద్ధాత్మని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు నీ మీదకి ఏది ఎంత మాత్రమో హాని చేయడానికి రాదు నీ మీదకి ఎవడను రాడు నీ కుటుంబాన్ని ముట్టుకోవడానికి ఎవడు రాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు కాపుదలగా ఉన్నది ఈ అభిషేకము నీకు కాపుదలగా ఉంది అభిషేకములో అడుగు పెట్టిన ఈ రోజు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరితో చెప్పబోతున్నాడు దేవుడు అభిషేకము నీ యొక్క అప్పు కాడిని విర్రగొట్టబోతుంది అభిషేకము కుటుంబంలో అసమాధాన కాడిని విర్రగొట్టబోతుంది అభిషేకము రుణ కాడిని విర్రగొట్టబోతుంది అభిషేకము అనారోగ్య కాడిని విరగొట్టబోతుంది బలమైన కార్యము బలమైన బల శౌర్యము కలిగిన కార్యాలు ఈ నెలలో మీ ఎడల పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు కేవలము ఆయన కృప మాత్రమే ఆయన కృప మాత్రమే మీకు తోడుగా రాబోతుంది ఓ ప్రార్థన విన్నావయ్యా ఓ నీ సమస్య వచ్చినప్పుడు ప్రార్థించు
నీ ప్రార్థన నీ యొక్క ఇంటి పరిస్థితిని మారుస్తుంది. ఈ రోజున ఎవరైతే ప్రవక్త ప్రార్థన, అభిషేక ఆగ్నేయ దేవుని మందిరంలో ప్రార్థించుకుని వెళుతున్నారో వారి జీవితాలను నూతనముగా మార్చబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నూతనమైన ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఓ రికలర బరదల కరవదల కరషదల కరవదల కర. హల్లెలూయా. 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 నా బలమంతా నీవేనయ్యా. అందరూ చేతుల ఆకాశం వైపు చెప్దామా? పరిశుద్ధాత్మంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. సోలిన వేళలో బలము లేనప్పుడు, ఈరోజు ఎంతోమంది ఇక్కడికి సోలిపోయి వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, మీరు సోలిని పోయి వచ్చిన వారికి నూతన బలము పొందుకుని వెళ్ళబోతున్నారు. నూతనమైన బలము పొందుకుని వెళ్ళబోతున్నారు. ఓ ఈ గత నెలలో చూడని ఆశీర్వాదము, గత నెలలో చూడని దీవెన ఈ రోజున ఈ నెల నుంచి మీరు పొందుకోబోతున్నారు. ఓ ఈ రోజు నుండి ఇంకా మీకు శాపము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఏలుబడి చేయదు. అపవాదికి ఎట్టి మాత్రము నీ మీద అధికారము లేదు. సోలిన వేళలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా. ఎంతమంది చెప్పగలరు నా బలం నీవే అని? నాకు అస్సలు స్వరాలు వినబడట్లేదు ఇక్కడ. ఎంతమంది చెప్పగలరు? యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ చెప్పాలి, నా బలము యేసు అని చెప్పాలి. నా బలము యేసు అని శత్రువుతో చెప్పాలి. నా బలము యేసు అని అన్యుడితో చెప్పాలి. నువ్వు నా బలము యేసు అని నీకొచ్చిన సమస్యతో చెప్పాలి. నువ్వు నా బలము యేసు అని నీకొచ్చిన శ్రమతో చెప్పాలి. జీవం నీవేనయ్యా. స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. అలల లాంటి సమస్యలు నీ మీదకి లేస్తున్నాయేమో. తుఫాను లాంటి సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి. అది రోగమైన, వ్యాధి అయినా, బలహీనత అయినా, ఏదైనా సరే మీ మీదకి లేస్తున్నాయేమో. వాటి అణించగల శక్తిని నీలో ఉంచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వాసము నీలో ఉన్నది. వాటి అణించగల శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీతో కూడా బయలు వెళుతుంది. హల్లెలూయా. ఈరోజు అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ కూడా దావీదు వలె మారబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు తెరిచి నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట మీతో చెప్పమని చెప్తున్నారు. హల్లెలూయా. 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 దావీదుని అభిషేకించిన తర్వాత
దావీదును అభిషేకించిన తర్వాత దావీదు గొర్రెల కాపరిగా అడవిలో సంచరిస్తున్నప్పుడు, గొర్రెలు మేపుచున్నప్పుడు సింహాలు వచ్చాయి. సింహము గొర్రెను పట్టుకెళ్ళడానికి దావీదు గొర్రెను తినేయాలని వచ్చినప్పుడు, సింహము ఎట్లాగైనా పట్టుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు దావీదు మౌనం అయిపోయి సింహాన్ని చూసి భయపడిపోయి హడలిపోయి కూర్చోలేదు. హల్లెలూయా. అభిషేకం పొందుకునే యెహోవా సన్నిధి చేత, యెహోవా ఇచ్చిన ధైర్యము చేత ఆ సింహము మీదకి వెళ్ళి సింహ నోటిని చీల్చివేసి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఈ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద అభిషేకము నీతో కూడా రాబోతుంది. నీ అభిషేకం నువ్వు ఊరికనే పెట్టుకుని కూర్చోవడం కాదు, అభిషేకాన్ని ఉపయోగించుకోవాలి. అభిషేకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దావీదు అభిషేకాన్ని ఉపయోగించుకుని సింహాన్ని చీల్చివేసి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. గొర్రె పిల్ల అంటే పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే గొర్రె పిల్ల సమాధానానికి గుర్తు, గొర్రె పిల్ల ఆశీర్వాదానికి గుర్తు, గొర్రె పిల్ల పరిశుద్ధతకు గుర్తు, గొర్రె పిల్ల నిత్య నిబంధనకు గుర్తు. ఈ రోజున నీ కుటుంబంలో గొర్రె పిల్ల అంటే సమాధానం. నీ కుటుంబంలో సమాధానం దొంగిలిస్తున్న, సమాధానాన్ని ఎత్తుకుపోవాలని చూస్తున్న సింహాలు, నీ కుటుంబంలో ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోవాలని చూస్తున్న సింహాలు, నీ కుటుంబంలో నిత్య నిబంధనను పరిశుద్ధతను నీ జీవితంలో లేకుండా చేయాలని చూస్తున్న ప్రతి సింహాన్ని చీల్చగల శక్తిని, అభిషేకాన్ని, దావీదుకి ఇచ్చిన అభిషేకాన్ని నీకు ఇచ్చినాడు. ఈనాటి నుండి మీ జీవితంలో ఏ సింహాలైతే నీ ధనాన్ని చీల్చివేయాలని, నీ ఐశ్వర్యాన్ని చీల్చివేయాలని, నీ కుటుంబాన్ని చీల్చివేయాలని, నీ నెమ్మదిని చీల్చివేయాలని, నీ సమాధానమైన గొర్రె పిల్లను పట్టుకుపోవాలని చూస్తున్నా ప్రతి సింహాన్ని చీల్చివేయగల శక్తిని నీకు ఇచ్చినాడు. ప్రతి సింహము నీకు మోకాలు వేయవలసిందే. అట్టి అభిషేకము నీకు ఉంది. అభిషేకం ద్వారా మీరు లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని జయించగల శక్తిని ఈనాడు మీరు పొందుకుని ఉన్నారు. ఓ, ఎవరు చెప్పారు మీకు? మీ కుటుంబము కట్టబడుతుంది, మీ కుటుంబము కట్టబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వసించినవాడు, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వ్యక్తివి. నువ్వు క్రీస్తులో నువ్వు ప్రత్యేకమైన వాడవు, క్రీస్తులో నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నీవు అసామాన్యుడు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తురాలు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు. నీ కుటుంబము సామాన్యురాలు కుటుంబము కాదు, నీ కుటుంబము సాధారణమైన కుటుంబము. నీ కుటుంబంలో సాధారణమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఓ, నీ బిడ్డలు సాధారణమైన సామాన్యమైన బిడ్డలు కాదు, నీ బిడ్డలు హెచ్చించే దేవుని చేతిలో ఉన్నారు. ఓ, నీ బిడ్డలు అసాధారణమైన కార్యాలు చేయబోతున్నారు. నీవు నా చేతిలో ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఓ, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు విరోధముగా ఏవైతే గుంపులు ఏవైతే పోరాడుచున్నాయో, మీకు విరోధముగా పోరాడుచున్న ప్రతి ఒక్క తరపున ఆయన వేచమాడబోతున్నాడు, ఆయన పోరాడబోతున్నాడు, ఆయన యుద్ధము చేయబోతున్నాడు. నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు బలముని ఇవ్వబోతున్నాడు, నీకు విజయ కిరీటాన్ని పెట్టబోతున్నాడు. రిహల రషదల కరబబబబబబబబబ రికల రబరషదల కరబదల కరబరషదల కరబబబబబ ఓ రిహల రబరషదల కరబబబ రికల రదరషదల కరబదల కరబబ. మహిమతో ప్రవహిస్తున్న అగ్ని రేఖరమ సటరమ లతరబరబ నిన్ను నేను హెచ్చించబోతున్నాను. నా మహిమ నీ మీద అల్లాడబోతున్నాయి. నా ప్రసన్నను మోస్తున్నావు. ఈ